హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా లాస్ట్ సాటర్డే వ్లాగ్. ఆ రోజు మార్నింగ్కి మేము చీరాల నుంచి బెంగళూరు వచ్చాము. క్రిస్మస్ హాలిడేస్ మొత్తం తిరగడమే సరిపోయింది. ఫస్ట్ కేరళ వెళ్ళి రావడం, తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళి రావడము. ఇంకా ఈ సాటర్డే సండేనే మాకు ఫ్రీ టైం అనమాట. మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఈరోజు అసలు ఏం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాము. సో మా సాటర్డే అంతా ఎలా అయ్యిందో ఈ వ్లాగ్లో చూపిస్తాను. మీలో వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ అవర్ వీడియో టిల్ ది ఎండ్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మార్నింగ్ మెయిడ్ ఆంటీ వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళారు. బయట కడిగి లోపల కూడా అంతా మాప్ చేసి వెళ్ళారు. సో మేము కొంచెం సేపు పడుకొని లేచేసరికి 10 అయిపోయిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి బయటకు వెళ్దాం అనుకున్నాం, ఇంట్లో ఏం లేవు. అయితే ఇక్కడ నేను పప్పు చేద్దామని చెప్పి లంచ్లోకి కందిపప్పు నానపెడుతున్నాను. మేము ఊరు నుంచి రా మ్యాంగో తీసుకొచ్చామన్నమాట. సో అందుకని మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పాపం భార్గవ్ కూడా కష్టపడుతున్నాడు. బెడ్షీట్స్ అవి తీసేస్తున్నాడు వాషింగ్ మిషన్లో వేయడానికి. కొంచెం నా మీద చిరాకు పడుతూ, ఎందుకంటే ఊరు నుంచి రాగానే పనులు మొదలు పెట్టామని. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. మేమైతే సెందూర్ కాఫీకి వచ్చామన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, కానీ అప్పటికే టైం 11:30 అలా అయిపోతుంది. సో మేము పూరీ ఆర్డర్ చేసాం. పూరీలో కర్రీ అయిపోయిందంట. దోశలో పెడతారు కదా మసాలా దోశలో ఆలూ కర్రీ, అది ఇచ్చారు పూరీకి. ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి ఇంక తినేసి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. వెజిటేబుల్స్ అవి ఇవి తీసుకోవాలని. పైన మీరు చూస్తే ఇక్కడ ఎన్ని టొమాటోస్ వేశారో, కానీ మనం పైన వేసిన టొమాటోస్ తీసుకోమన్నమాట. దాని కింద బాస్కెట్స్లో పెడతారు కదా, వాటిలో నుంచే తీస్తాను నేను, ఎందుకంటే అవే నాకు బాగా అనిపిస్తాయి. ఇక్కడేమో మిల్క్ ఇంకా దోశ పిండి బ్యాటర్ తీసుకుంటున్నాము. ఐడి బ్రాండ్ది దోశ పిండి బ్యాటర్ బాగుంటుంది, దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ నేను తెచ్చినవన్నీ బయటకు తీస్తున్నాను. మిల్క్ అది ఏదైనా ప్యాకెట్ పగిలింది అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోద్దని చెప్పి, కానీ ఇప్పుడు అవేం సర్దట్లేదు. ప్రస్తుతానికి నాకు పప్పులోకి కావాల్సిన మటుకు తీసుకుంటున్నా, ఆనియన్, టొమాటో అండ్ పచ్చిమిర్చి. మామిడికాయ పప్పు నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. నార్మల్గా ఇంకా చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసేయడమే అని చెప్పి అత్తయ్య చెప్పారు. ఇంకా సో అదే ఫాలో అయిపోతున్నా. ఇక్కడ చూడాలి ఎలా వస్తుంది టేస్ట్ అని. లంచ్లోకి పప్పుతో పాటు ఆలూ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాం. సో కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల నేను పొటాటోస్ కూడా కట్ చేశాను. సో ఇప్పుడు అవి ఫ్రై చేయాలి. నేను ఆలూ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే లేకపోతే అవి అతుక్కుపోతాయి కడాయికి, అందుకని చెప్పి. ఆలూ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తీసేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే రైస్ ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాము. పప్పు అన్ని విజిల్స్ వచ్చేసింది. ఆవిరంతా పోయాక తీసి తాలింపు వేయాలి. అండ్ ఆలూ ఫ్రై కూడా పక్కనే కుక్ అవుతుంది. భార్గవ్ ఏమో ఇక్కడ దుప్పట్లు ఆరేస్తున్నారు. భార్గవ్తో చేపిస్తున్నాను, తిట్టుకోకండి. యాక్చువల్లీ నాకు తాళ్ళు అందవు, సో అందుకని చెప్పి ఈ డ్యూటీ మాత్రం తనదే. ఇక్కడైతే నేను ఇంకా ఎలాగో ఆలు అది ఫ్రై అవుతుంది. సో ఈ గ్యాప్లో హెయిర్ ప్యాక్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి, ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పౌడర్ అనమాట. గోరింటాకు, ఉసిరికాయ పొడి, ఇంకా మందార పువ్వు పొడి అండ్ మెంతి పొడి. ఆ 4 పొడులని ఇలా కర్డ్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఒక 2-3 అవర్స్ ఈ పొడి అంతా పెరుగులో నానిన తర్వాత ఇందులో లెమన్ ఇంకా కోకోనట్ ఆయిల్ కలుపుకొని హెయిర్కి పెట్టుకోవడం. ఒక 1 అవర్ అలా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే, బాగుంటుంది హెయిర్.
ఇక్కడ నేను పప్పులోకి తాలింపు ప్రిపేర్ చేస్తుంటే బాగా ఆల్రెడీ ఆలూ ఫ్రై అయిపోయింది, జస్ట్ ఇంకా కొంచెం ఫ్రై అయితే అందులో కారం వేయడమే. ఊరికే ఏదో నాకు హెల్ప్ చేస్తున్నట్టు అలాగా గరిటెతో తిప్పుతున్నారు. మా లంచ్ అయితే రెడీ అయిపోయింది, రైస్ కుక్ అయిపోయింది, ఇంకా ఆలూ ఫ్రై కూడా అండ్ పప్పు. లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసరికి 2 అయింది. ఎలాగో బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కాబట్టి అంత ఆకలి వేయట్లేదు, అందుకని చెప్పి కొంచెం సేపు అలా ఏదైనా మూవీ చూద్దాం అనుకున్నాం. ఇంకా మేము లంచ్ చేసేసరికి 3 అయిపోయింది. ఇది టొమాటో పికిల్ అమ్మ చేసింది, మొన్న లాస్ట్ టైం ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము. నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం, భార్గవ్ ఏమో కంప్లీట్ ఆపోజిట్, తనకేమో పికిల్స్ అంత నచ్చవు. జర్నీస్ చేయడం ఎక్కువ అయ్యేసరికి కొంచెం వెయిట్ చేసింది, అందుకే ఇంకా కొబ్బరి బోండం తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ నా మొహం చూసి దడుచుకోకండి, మార్నింగ్ నుంచి పని చేసి చేసి అలసిపోయాను. మేము యాక్చువల్లీ క్లీనింగ్ కూడా చేస్తుండే ఈరోజు, కానీ అది వీడియో షూట్ చేయలేదు. నార్మల్గా దివానా కాట్ మీద ఇంకా బెడ్ మీద అంతా కూడా అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాము ఊరు వెళ్ళేటప్పుడు. సో అన్నీ సర్దుతూ ఉండే. మళ్ళీ మా ఈవినింగ్ ఇంకా కొంచెం ఎనర్జీ కోసం ఇక్కడ టీ పెట్టుకుంటున్నాం. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నేను కేరళ నుంచి తీసుకొచ్చాను, పైనదేమో కూర్గ్. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంక అక్కడ నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొద్దాం అనుకున్నాము. ఇక్కడ భార్గవ్ నేను నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు జూన్లోనా అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ అంట. ఇక్కడ మీరు చూస్తున్న ఒడోమస్ మా కేరళ ట్రిప్ మొత్తం తిరిగి వచ్చింది. యాక్చువల్లీ మాది కేరళ ట్రిప్లో 4th డే అలపిలో హౌస్ బోట్లో ఉండడం అనమాట. అయితే చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు ఇలా అక్కడ హౌస్ బోట్లో అంతా మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి, సో ఒడోమస్ తీసుకెళ్ళండి అని చెప్పి. కానీ లక్కీగా మేమున్న హౌస్ బోట్ కొత్తది, ప్లస్ అసలు మస్కిటోస్ ప్రాబ్లమే లేకుండే మాకు. అప్పుడు పీస్ఫుల్గా అయిపోయింది ఆ ట్రిప్ అంతా కూడా. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి మేము చిన్న షాపింగ్ పని ఉంది. యాక్చువల్లీ నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు నా ఇయర్ రింగ్స్ స్టోన్స్ ఊడిపోయినాయి అనమాట, డైలీ యూస్ చేసేవి. సో అవి ఇంట్లోనే పెట్టేసి వచ్చాను. ఇప్పుడు పెట్టుకునే కొంచెం పెద్దగా ఉన్నాయి, సో అవి పెట్టుకొని ఆఫీస్కి ఏం వెళ్తామని చెప్పి సిల్వర్లో ఏమైనా చిన్న ఇయర్ రింగ్ స్టడ్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో దానికి మా ఇంటి దగ్గరలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే ముందు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, మార్నింగ్ది పప్పు ఉంది, సో వచ్చాక అప్పడాలు వేసుకోవచ్చు అని. ఇప్పుడైతే మేము నడుస్తున్నాము ఆ జ్యువెలరీ షాప్కి దగ్గరే. నార్మల్గా కవరింగ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ నాకు అవి పడవు. ఒక 1 డే పెట్టుకుంటే చాలు, ఇంకా ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి సిల్వర్లో చూద్దాం అనుకున్నాము. ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాక ఆ జ్యువెలరీ షాప్కి ఆపోజిట్లో ఫ్రెష్ సూపర్ మార్కెట్ ఉంటుంది. అయితే దేవుడికి ఫ్లవర్స్ కావాలని చెప్పి వెళ్ళాం లోపల తీసుకోవడానికి, కానీ అక్కడ మేము మాకు కావాల్సిన ఫ్లవర్స్ లేకుండా ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాక అప్పడాలు వేయడం స్టార్ట్ చేశాను డిన్నర్లోకి. ఇంకా మా డిన్నర్ అయితే ఇంకా మార్నింగ్ లానే సేమ్ మామిడికాయ పప్పు, కాకపోతే ఆలూ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా అప్పడాలు అంతే. ఇవే నేను తీసుకున్న సిల్వర్ స్టడ్స్. సో అక్కడ ఎక్కువ మోడల్స్ లేకుండే, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి డైలీ యూస్కి అని చెప్పి ఇవి తీసుకున్నాను నేను. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అలా అయింది మా డే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలానే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రిప్షన్ నోట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.